బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, బీజేపీ చరిత్రలోనే అతి చిన్న వయస్కుడు అయినటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ని ఫస్ట్ లిస్ట్లో రాజ్యసభకు పంపుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 37 సీట్లలో ఆల్మోస్ట్ మెజారిటీ సాధించాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి తెలంగాణలో ఈ 2 సీట్లపై మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? బీజేపీ తెలంగాణ నుంచి అభ్యర్థిని నిలబెడుతుందా, లేదు అనంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి ఆ 2వ సీటు కాంగ్రెస్కు వెళ్లకుండా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా యొక్క ఏదైతే నితిన్ నవీన్ గారి పేరు అనౌన్స్ చేసిందో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఛానల్ ద్వారా తను ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కావడము, మినిస్టర్ కావడం, వారి తండ్రి గారు కూడా బీజేపీలో ఆర్ఎస్ఎస్లో పనిచేయడము, సిద్ధాంతానికి అనుకూలంగా పనిచేయడము, ఈ రోజు వరకు ఎలాంటి మచ్చలేని నాయకుడు, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, మినిస్టర్గా ఉన్న ఆయన జాతీయ స్థాయిలోకి పోవడము, మా యొక్క సేవలను భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని మా జాతీయ నాయకత్వం నిర్ణయించడంతో వారిని జాతీయ నాయకత్వానికి తీసుకొని వారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉంటే కొన్ని సమస్యలు కానీ ఏవైనా వచ్చినా కానీ మాట్లాడడానికి రాజ్యసభలో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, తెలంగాణ అంశానికి వస్తే ఇందాక ఇద్దరు మాట్లాడింది మనం క్షుణ్ణంగా విన్నాము. ఫస్ట్ లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు, 2 గెలుస్తాము ఖచ్చితంగా అంటున్నారు. ఏ విధంగా గెలుస్తారో తెలుస్తలేదు. తను చెప్పాల్సింది ఓటుకు నోటు విధానంగా గెలుస్తారా, లేదంటే అలాంటి చీకటి భాగవతానికి తెరలిస్తారా, ఏమన్నా ఉంటే లెక్కలు చెప్పాలి. ఇంతమంది ఉన్నారు, ఇంత సంఖ్య ఉంది, ఈ విధంగా మేము గెలుస్తామని చెప్పాలి. గెలుస్తాము అంటే అనైతికంగా గెలుస్తారా, నైతికంగా గెలుస్తారా, విలువలకు పాతరేస్తారా, రాత్రికి రాత్రి ఓటుకు నోటు లాగా సూట్ కేసులు మోస్తారా, ఏ విధమైన అంటే నేను స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అంశాలు మాట్లాడేటప్పుడు మనం కొంత తరోగా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. కాబట్టి ఏ అంశానికైనా దానికి ఒక క్లారిటీ ఇవ్వగలగాలి. గెలుస్తాము అంటే అన్ని విధాలుగా ఏ విధంగా అయినా గెలుస్తాం అనేది పలు రూఢి చేస్తున్నట్టు కనబడుతుంది. దానికి కొంత ఏ విధంగా అనేది కొంత లెక్కల విధంగా వాళ్ళు వివరిస్తే బాగుంటుంది. కానీ ఇంకా మా యొక్క బీజేపీ స్టాండ్ అనేది ఇంతవరకు రాష్ట్ర నాయకత్వం ఏం నిర్ణయం తీసుకోలేదు. వారు ఎమ్మెల్యేలతో కానీ కూర్చొని మాట్లాడి ఏదైనా మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు వీరందరూ కూర్చొని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఉండాలంటే అది రేపో మాపో అది బయటకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఈ రాజ్యసభ ఎలక్షన్స్ అనేది సామాజిక వర్గాలను తృప్తిపరచడానికి ఉంది. కానీ వారు సామాజిక వర్గంగా ఎన్నికైన తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సామాజిక స్పృహతోటి పనిచేసే వాళ్ళకు కొంత ఇవ్వాలి, కానీ లేదంటే రాజకీయ పునరావాసం గురించి రాజ్యసభ సీట్లు ఇస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొక అంశం, ఇందాక లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు, వారి యొక్క మనసు సాంఘవి గారికి, అభిషేక్ సింగ్ స్వాంగికి మేము ఆనాడు చేసాము, కేసులు కొట్లాడతాడు సుప్రీంకోర్టులో, ఇవి అవి అంటున్నాడు. ఇక్కడ చేసిన అవినీతి కేసుల గురించా, భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి కేసుల గురించి కొట్లాడతాడా, లేదంటే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజలకు ఏమన్నా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టుల అనుమతుల గురించి మాట్లాడతాడని చెప్తే బాగుండేది. ఎంతసేపు వారి పార్టీ గురించి కేసుల గురించి కొట్లాడతాడు అని చెప్పేసి అంటుంటే, ఇది అంటే ఈ దోపిడీకి, దొంగతనానికి, లేదంటే అవినీతి చేసిన దగ్గర కేసుల గురించి కొట్లాడడానికి ఆయనకు రాజ్యసభ ఇస్తున్నట. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు కేసులు అంటే అవే అన్నా దయచేసి మిస్ఇంటర్ప్రిట్ చేయదు. నేను కేసులు అంటే తెలంగాణకు రావాల్సినవి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం అన్నాం. కేంద్ర ప్రభుత్వంతో ఏ కేసులు ఉంటాయన్నా? వ్యక్తిగతంగా కేసులు ఉంటాయా? ఎట్లన్నా మీరు కూడా ఇంత మిస్ఇంటర్ప్రిట్ చేస్తే కంప్లీట్ చేయనివ్వండి. ఒక నిమిషం లింగం గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ కాంట్రడిక్ట్ చేయండి తర్వాత. మీరు కేసులు అన్నారు, నిధులు తీసుకొచ్చేసేది ప్రాజెక్టుల అనుమతుల గురించో ఇంకేదాని గురించో తనని కొట్లాడే విధంగా అంటే నేను ఈ అంశం మాట్లాడకపోతుంటే, మీరు కేసులు అని ఒక్కసారి బై మిస్టేక్ అన్నారు అనుకోవచ్చు. మీ పదాలలో ఒక 6 నుంచి 7 సార్లు నేను ప్రతిసారి కౌంట్ చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. కాబట్టి కేసులు అనే విధంగా మాట్లాడారు. కాబట్టి కేసులు అంటే ఏం కేసులు? ఈ కేసులు కాదండి, మీరు నిధులు అనండి.
నిధుల గురించి అనుమతులండి రోజా గారు మాట్లాడితే మీకు కరెక్ట్ ఉంటుంది. అంతేకాని నిధుల గురించి సుప్రీంకోర్టులో కాదండి, సుప్రీంకోర్టులో ఏరన్నా ఇవాళ right. కొట్లాడేది అదే గురించి ఇవాళ ఆంధ్రాకు నీళ్లు జలదోపిడి జరుగుతుంది, అది అది కేసు అనపోతే ఏమంటారన్నా? ఏ లాంగ్వేజ్ లో చెప్తారు చెప్పండి దాన్ని? ఇవాళ ఆంధ్రాకు జలదోపిడి జరుగుతుంది, దాని మీద ఇవాళ తెలంగాణ ప్రాంతం ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు వాదిస్తుంది, మరి దాన్ని కేసు అంటారా ఏమంటారు? మీరు ఎట్లన్నా మరి అంటే మీరు ఇక కావలసుకొని ఏదో కేసు అంటే మీకు ఇష్టం ఉన్నట్టు అభిప్రాయం మాట్లాడితే ఎట్లా? ఇవాళ కేసులు అంటే తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి ఎదిరించడానికి సుప్రీంకోర్టులో కేసు వాదించేదాన్ని కేసుకు దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేస్తే ఎట్లన్నా? రైట్. మీరు ఆ అంశాన్ని క్షుణ్ణంగా మాట్లాడాల్సింది. అక్కడ మీరు కంటెంట్ మిస్ అయిపోయి ఇప్పుడు నేను రేవనెత్తిన తర్వాత దాన్ని ఇంకో దానికి జోడించుకొని ఇప్పుడు ఏవైతే మీరు ఇక్కడ నుంచి ఎంతమంది ఉన్నారు, అభిషేక్ సింగ్ సాంఘవి ఎన్ని కేసులు తెలంగాణలో గత 5 సంవత్సరాలలో కొట్లాడిండు, ఏ కేసుల మీద కొట్లాడిండు అనేది ఒక స్పష్టత ఇవ్వండి. అంతేకాని మన తెలంగాణ నుంచి ఉన్న అడ్వకేట్లు పోయారు, ఇక్కడ నుంచి నీటిపారుదల శాఖ మంత్రులు అంటే నీటిపారుదల శాఖ అధికారులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, ఎన్ని కేసులలో ఎంతగానో మాట్లాడాడు. ఇది దేని మీద మనకు స్పష్టత వచ్చింది? తెలంగాణకి ఈ 5 సంవత్సరాలలో తన నుంచి ఉపయోగం ఏం జరిగింది అనేది చూడండి. అంతేగాని ఏదో రాజకీయ అవసరాల గురించి ఢిల్లీలో వారి గురించి అంటే మేనేజ్మెంట్ గురించో ఇంకేదాని గురించో ఇస్తే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా మీరు చెప్పిన దాంట్లో స్పష్టత ఉంటే క్లారిటీ, నో ప్రాబ్లం. ఎవరికి ఇచ్చినా కానీ తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి. రాజ్యసభ అభ్యర్థులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి ఎంతో కొంతగా నిధులు లేదంటే వారి తీసుకొచ్చేందుకో తెలంగాణ సమస్యలను అక్కడ లేవనెత్తడానికో ఇవన్నిటి గురించి మాట్లాడగలిగితే ఏం కాదు. కానీ ఒక పార్టీ పరంగానో ఒక పార్టీకి వెన్నుదన్నుగా ఉండడానికి తప్ప మనకు తెలంగాణ సమాజంకు ఉపయోగపడని విధంగా రాజ్యసభ అభ్యర్థులు కనుక వెళ్తే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వచ్చిన గొప్ప అవకాశాన్ని వారు ఒక సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విప్ జారీ చేసేది ఉంది, వాళ్ళకు డిస్క్వాలిఫికేషన్ చేయడానికి కానీ ఒకటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు స్పీకర్ గారు ఏదైతే ఇంట్లో అంటే జనరల్గా ఇంతకుముందు కూడా చెప్పాను, పెళ్ళి వీళ్ళతో చేసుకొని బీఆర్ఎస్తో చేసుకొని కాంగ్రెస్తో చేస్తున్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, అది స్పష్టత తెలిసిపోతుంది. మరి ఎవరితోటి చక్కగా ఉంటారు, ఈ ఇంటికి వస్తారా మరి ఆ ఇంటికి ఆడ ఉంటారా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. స్పీకర్ ఇచ్చిన ఏదైతే వారు ఒక నిర్ణయాన్ని ప్రకటించారో వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అనేది ఇప్పుడు స్పష్టత తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వారు క్యాండిడేట్ ని పెట్టి ప్రాపర్ గా ఇది చేసి లాస్ట్ కు మిస్లీడ్ చేసుకొని ఏదో అయిపోయిందని చెప్పేసి ఏదన్నా లోపాయికార ఒప్పందాలు జరిగితే కనుక బయట తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ విధానంలో తెలియజేస్తున్నాను. రైట్.